పోతే కదా నేను ఎక్కడ పోతాను చెప్పండి, ఆ ట్యాంక్ బండ్లోనే పడుకుంటా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సినిమా, ఈ సినిమాని ఆదరించండి అయ్యా, అభిమానించండి అయ్యా. ఈ మూవీ చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామం పక్కన ఒక మారుమూల పల్లెటూరు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను అంటారు. ఒకడు వస్తాడు, నేను నన్ను అమెరికాలో చూసాను, ఇంకోడు బ్యాంకాక్ లో బీచ్ లో బికినీలో అమ్మాయిలు కాదు డాన్స్ వేసాడు అంటాడు ఒకడు. ఏది నమ్మకండి. నేను ఎవరిని, ఒక మారుమూల ఒక రైతుడి, ఒక కూలి పని చేసేవాడిని, ఒక కూలి వాడిని నేనే వచ్చి అక్కడి నుంచి. కాబట్టి మీరందరూ మీలాంటోళ్ళు సినిమా చూడండి అయ్యా, ఆదరించండి అయ్యా. ఒకవేళ చూడండి సరే అవన్నీ మానేసారు. మా అన్న అభిమానం, అన్నకు అభిమానం. సరే బ్రో, ఒక డైలాగ్ చెప్పు, మెప్పించే డైలాగ్. సినిమా చూసావు కదా? ఐ యామ్ అన్బ్రేకబుల్. నాకు ఇంగ్లీష్ రాదు. సినిమా చూసిన వాళ్ళు ప్రెడిక్టబుల్ అంటున్నారు. సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, గేమ్ చేంజర్ అని. చెప్పొద్దు, తెలుగు సినిమా అయినా కానీ టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది. చూసారా? ఇంగ్లీష్ డైలాగ్ ఈ భయ 50,000 కోట్లు కష్టం అనిపిస్తుంది భయ. 50 కోట్లు 100% పోయా. ఎలా ఉంటుంది భయ? అనకన్నా మనం అంత అభిమానులు అన్నా. నువ్వు కాదు భయ, కదా రామ్ చరణ్ ఫ్యాన్, అందరు TFI ఫ్యాన్. నేను అది మనంతా ఫ్యాన్ అంటే అన్నం ఆడతాను అన్నావు. అన్న ఎందుకు రాదు, ఎందుకు రాదు? నువ్వు అయిపోరా వచ్చారు నా చేతులు ఎందుకు అన్నావు? ఎందుకు అనుకోరు? అభిమానం అన్నారా? చెట్టు పట్టుకుంటా. అవునరా, ఏం ప్లేసా? అవునరా, చెప్పింది ఏది ఏది అయిపోయారు నా చేతులు. నువ్వు మాట్లాడు, అభిమానంతో మాట్లాడు. అభిమానంతో 50 కోట్లు చెప్పేది నువ్వు ఎందుకన్నానంటే ఇది ఒక ప్యాన్ వరల్డ్ సినిమా, బాగా ఆడలేసి నచ్చిందే. సీరియస్ గా చెప్తాను. నువ్వు ఆపి కదా అభిమానంతో అదేమన్నా రాష్ట్ర బడ్జెట్ అభిమానంతో అది గ్లోబల్ సినిమా. చెట్టు పట్టుకోకరా, నువ్వేది పట్టుకున్నారా? నువ్వేందుకు వస్తారు మధ్య? 50 కోట్లు నువ్వు ఎందుకు వచ్చారు మధ్య? సినిమా బాగుందా బాగుందా? నేను కూడా మెగా ఫ్యాన్. నేను కూడా మెగా ఫ్యాన్. నువ్వు మెగా ఫ్యాన్, నువ్వు అమ్మొచ్చిన ఫ్యాన్ కూడా. నువ్వు 50,000 కాదు, సినిమా బాగా ఆడాలి. 50,000 కోట్లకి మనోడు అల్లు అర్జున్ ఫ్యాను, మనోడు అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాను. చూసారు కదా ఇలాంటి వాళ్ళు నెగిటివ్ యూస్ పెట్టి చేశారు. మాట్లాడబాకండి. నేను పనిలేక రాలేదు, అందరు TFI బాగుండాలని వచ్చారు. నేను అందరికి ఫ్యాన్, మెగా ఫ్యామిలీకి ఫ్యాన్. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కాదు, నేను అల్లు చెప్పాను. నువ్వు చెప్పాను సినిమా కోసం ఎందుకు భయ కొట్టుకోవడం? సినిమాకి సపోర్ట్ ఇవ్వాలి, మన సినిమా హాలీవుడ్ లెవెల్ తీసుకోవాలి. మన సినిమాల కోసం మనం ఒకటే చెప్తా
సినిమా ఉందే ఉంటదంతే. ఒకే ఒక్కటి సినిమా మీకు నచ్చిందా నచ్చలేదా? ఒకే ఒక్కటి సినిమా రోజులు ఫ్లాప్ దానికి ఒప్పుకుంటారా? సోషల్ మెసేజ్ కంటెంట్ ఉండే సినిమాలన్నీ కానీ లేట్ గా క్లిక్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అతని పైన కోపము, రామ్ చరణ్ అన్న వచ్చేసి ఒక ఆస్కార్ అవార్డు లెవెల్ కి వెళ్ళినాడు, అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంకోటి డాక్టర్ రేట్ వచ్చింది. రిలీజ్ కి ముందు నుంచే 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఇదేమన్నా రాష్ట్ర బడ్జెట్ ఇది అంటే కావాలని ఇప్పుడు ఈ రోజు చెప్పాడు 50,000 కోట్లు. ఓకే, నెల నుంచి చెప్తా ఉన్నాడు 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే ఏంది? కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే కదా. ఏమన్నా సినిమా చూసాడా ముందు? 2 వారాల దాకా సినిమా పూర్తిగా రాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కామెడీగా కనపడతా ఉన్నారా మెగా ఫ్యాన్స్? ఇప్పుడు నానా హైరాణ సాంగ్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అన్నాడు. నానా హైరాణ సాంగ్ ఎలా ఉంది ఆ సినిమాలో లేదు. బ్రహ్మానందం లేడంటున్నా, బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నాడు. చూడకుండా ఎందుకు బ్రో? చూసి చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. కానీ సినిమా రిలీజ్ కాకముందే 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంతరిక్షంలో కలెక్ట్ చేస్తుంది. ఏం కామెడీగా కనపడుతున్నారా ఏంది బ్రో? అసలు వాళ్ళ బాబాయ్ యొక్క డిప్యూటీ సీఎం తాట తీస్తా ఉన్నారు ఎవడన్నా క్రమశిక్షణ తప్పితే. ఇటువంటి వాళ్ళు ఏంటంటే కావాలనేసి సినిమాని నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చేస్తున్నారు అనమాట. సినిమా నచ్చింది నచ్చింది మీ విషయం, కానీ 50,000 కోట్లు 1,00,000 కోట్లు అంత కలెక్ట్ చేస్తుంది ఇంత కలెక్ట్ చేస్తుంది. అసలు వీడెవడు? అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు వీడికి. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కూడా అది ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉంది అంటున్నాడు. ఇంగ్లీష్ కి తెలుగుకి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు రివ్యూ చెప్తే ఏమవుతుంది? అసలు అతను చదివింది కానీ 6-7 మనం చదువుని కానీ అనకూడదు. ఊరిక 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఏంది బ్రో ఇది ఒకటే చెప్తా ఉన్నాను. కావాలని మెగా ఫ్యాన్స్ ని ఈ తప్పుదోరు పట్టించడానికి చేశాడు అనమాట. ఇది ఈ రోజు చేసింది కాదు. మీరు వీడియోలు చూడండి, ఒక నెల నుంచి ఇలానే ట్రోల్ అవుతుంది. నేను బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో చూసి నాకే కోపం వచ్చింది అనమాట. నేను ఇక్కడ లేని ఇక్కడ ఉంటుంటే గట్టిగా ఇచ్చుండేవాడిని. ఏ సినిమాని కూడా తక్కువ చేయకూడదు బ్రో, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్లో వెళ్తా ఉందన్నమాట. శంకర్ గారు మన తెలుగులో చేశారంటే మన ఇండస్ట్రీ రేంజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు కొంతమంది తగ్గించేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఆస్కార్ లెవెల్ కి వెళ్ళిపోయిన రామ్ చరణ్ గారి మూవీని ఇలా చెప్పడం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ.